తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, నిజ జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి వస్తుంది. అధిక మాసంలో వచ్చే ఏ పండక్కైనా, ఏ విశేషమైన రోజైనా, ఏ పని చేసినా అధిక ఫలం వస్తుంది అన్నారు. అవునండి. నిజ జ్యేష్ఠ మాసంలో చేసే పూజలకి, వ్రతాలకి ప్రతిరోజు పండగలానే ఉంటుంది. నిజ జ్యేష్ఠ మాసంలో కూడా పౌర్ణమి విశేషాలు వివరిస్తారా? మీరన్నట్టు అధిక మాసంలో చేస్తే అధికంగా వస్తే శ్రీలక్ష్మి గారు, నిజ జ్యేష్ఠ మాసంలో చేస్తే నిజంగా ఆ ఫలితాలని మనం అనుభవిస్తాం. చాలా చాలా ఇది నిజమైనది కదా. అందుకని మనకు అధికం కాదు, ఋతువుల పరంగా వచ్చినటువంటి నిజ జ్యేష్ఠ మాసం కనుక ఇప్పుడు వచ్చే పౌర్ణమిలో విశేషాలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనము జ్యేష్ఠ మాసంలో వచ్చినటువంటి అంటే నిజ జ్యేష్ఠ మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి గురించి తెలుసుకోవాలంటే విశేషాలు చాలా ఉన్నాయండి. కాకపోతే ప్రధానంగా ప్రముఖంగా ఉన్నటువంటి విశేషాలు కొన్ని మనం చెప్పుకుందాం. దాంట్లో మొట్టమొదటిదండి, దీన్ని ఏరువాక పౌర్ణమి అంటారు. జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని. ఇది ఏరువాక పౌర్ణమి అని ఎందుకు అంటున్నారంటే, ఏరు అంటే మనకు తెలిసిందే నీరు, వాక అంటే ప్రవేశించడం అంటే ఆ నీరు. అంటే ఇప్పుడు మనకి తొలకరి జల్లులు పడే సమయం కనుక, రోహిణీ కార్తె ఎండలు అవి వెళ్ళి కొంచెం తొలకరి జల్లులు పడతాయి కనుక ఈ పౌర్ణమి నుంచి కొంచెం మనకి ఏరువాక పౌర్ణమి అంటానికి ఆ తొలకరి జల్లుల యొక్క ప్రవేశం ఉంటుంది కనుక భూమి మీద మనకు అలా ఏరువాక పౌర్ణమి అని వచ్చింది. అయితే ఈ ఏరువాక పౌర్ణమికి వ్యవసాయానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే పౌర్ణమి రోజు నుంచి ఉండేటువంటి వ్యవసాయ పనిముట్లన్నీ కూడా శుభ్రంగా, అంటే ఇప్పటి వరకు వాళ్ళు సేద్యం చేయాలంటే నీరు ఉండదు కదా. అవునండి. అందుకని ఇప్పుడు ఇక నీరు వచ్చే సమయం కనుక ఏరు వాక అంటున్నాం కదా, నీటి ప్రవేశం జరుగుతోంది కనుక తొలకరి జల్లులు పడుతున్నాయి కదా. ఇక వానాకాలం కదా, చక్కగా విత్తనం పెడితే అది చల్లటి భూమిలో చక్కగా పైకి వస్తుంది వెంటనే మొలకెత్తి ఇప్పటి నుంచి. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వ్యవసాయానికి వాడే పనిముట్లన్నీ ఉంటాయి కదండి, నాగలి, పార, పలుగు, బొచ్చెలు, ఇవన్నీ అంటే విత్తనాలు, దాన్ని భూమిని అంతా అక్కడ చదును చేసుకోవడం అన్నీ కూడా సిద్ధం చేసుకొని ప్రధానంగా పౌర్ణమి రోజున వాళ్ళు నాగలితో దున్నేవారు కదా ఇదివరకు రోజుల్లో. ఆ నాగలిని చక్కగా అలంకరించి, అంటే దాన్ని శుభ్రపరిచి పసుపు కుంకుమను పెట్టి పువ్వులు పెట్టి దానికి ఒక పూలదండ కూడా వేసి ఆ నాగలిని ప్రధానమైనటువంటి ఆధారం, అంటే మనకు ప్రధానంగా ఆధారం నాగలే కదా, ఆధారం ఉన్నటువంటి నాగలితో చేస్తేనే మనకు వ్యవసాయం బాగా వస్తుంది. అందుకని జీవనాధారంగా భావించి నాగలిని వాళ్ళు దానికి పూజ చేసి ఆ రోజు నుంచి మళ్ళీ సేద్యం అంటే పొలం దున్నటం మొదలు పెట్టేవారు. అయితే ఈ పౌర్ణమి రోజునండి నాగలికి పూజ చేస్తారు. నాగలికి పూజ తర్వాత ఎడ్లకి కూడా పూజ చేస్తారు. ఎడ్ల చేత దున్నిచ్చేవారు కనుక ఎడ్లని కూడా శుభ్రంగా అలంకరించి ఎడ్లకి కూడా పూజ చేస్తారు. పసుపు రాసి బొట్టు పెట్టి పూలదండలకి అలంకరణ కూడా, కొమ్ములకేమో కొంచెం కుచ్చులు అవి కట్టి చక్కగా పూలమాలలు వేసి బాగా అలంకరించి వాటికి కూడా పూజ చేసేవారు. ఈ పనిముట్లకి ఎడ్లకి కూడా పూజ చేసిన తర్వాత ఆ పూజ అనంతరము చక్కగా అంత వడపప్పు, చలిమిడి, అంటే భూమికి ఏరువాక కూడా నీరు కూడా ఈ ప్రసాదాలన్నీ తయారు చేసుకొని ఈ దున్నటానికి ప్రధాన కారణమైనటువంటి వరుణ పూజ తర్వాత భూమి కూడా మనకి పంచభూతాల్లో ఒకటి కనుక అటు ఆకాశం నుంచి వచ్చే వర్షానికి అంటే జలానికి, ఇటు భూమికి పీల్చుకునేది భూమికి. అందుకని ఈ రెండిటికి కూడా తప్పనిసరిగా పూజ చేసేవారు. అంటే పొలం చక్కగా దున్ని పండితే వచ్చేటువంటి ధాన్య సమృద్ధికి ఏమేమి అవసరాలో ప్రధానంగా భూమి, ఆ భూమి మీద పడేటువంటి వర్షం సస్యశ్యామలంగా ఉండటానికి ఈ రెండిటికి కూడా పూజ చేసి ఆ పూజ అనంతరమే ఈ వడపప్పు, చలిమిడి, పానకము ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టేవారు. ఇలా ఏరువాక పున్నమి అని చెబుతూ ప్రధానంగా పంచభూతాల్లో ఉన్నటువంటి భూమికి, ఆకాశం నుంచి వచ్చేటువంటి వరుణుడికి కూడా, అంటే వర్షానికి, భూమి జలం ఈ రెండింటికి పూజ చేసి దున్నే నాగలికి దున్నుతానికి ఎద్దులకి ఉపయోగించే ఎద్దుల్ని అన్నిటి కాడికి కూడా చివరికి పెడతారండి. ఆ ఎద్దుల మీద కాడి పెడతారు, అది మనకి వివాహాల్లో కూడా వాడుతూ ఉంటారు. ఆ కాడికి కూడా పసుపు కుంకుమలు పెట్టి దాన్ని కూడా పూజ చేస్తారు. ఎందుకంటే అవి మెడ మీద ఉంటేనే పండగ చేసేసుకుంటారు.
ఏరువాక పున్నమి పెద్ద పండగ చూడండి వ్యవసాయదారులందరికీ. పాత సినిమాల్లో పాటలు కూడా ఏరువాక సాగాలో రన్నో రన్నా అని ఒక పాట ఉంటుంది. కవులు చాలా గొప్ప. పైగా ఆ పాటలో ఎంత చక్కదంటే, ఏరువాక సాగార రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరెనులే రన్నో చిన్నన. అంటే ఇవాళ నుంచి కష్టం తీరుతుంది రైతుకి. అవును కదా, చక్కని సస్యశ్యామలంగా పంటలు పండితే అందుకని కష్టాలు తీరుతాయి. అటువంటి అర్థవంతమైన పాటలు రాసేవారు ఇద్దరు. సో ఈ రోజుకి మనం చెప్పుకుంటున్నాం అంటే ఆ ప్రధానంగా నిజ జ్యేష్ఠ పౌర్ణమి నాడు చేయవలసిన వ్యవసాయపు పనులన్నీ కూడా ప్రధానమైనవి. ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయి. అన్నదాత సుఖీభవ. అందుకని రైతే అన్నదాత కనుక ఆ రైతు ప్రధానంగా నలుగురికి అన్నం దానం చేయడానికి అవకాశంగా ఉన్నటువంటి ఎడ్లు, భూమి, నీరు, మళ్ళీనేమో నాగలి, వీటన్నిటి కూడా పూజ చేసి యథావిధిగా ధూపదీప నైవేద్యాలు ప్రసాదాలు కూడా ఇచ్చి ఆ రోజు నుంచి సేద్యం చేయటం మొదలు పెడతారనమాట. ఇప్పుడు ఎప్పటికీ ఇది కంపల్సరీ చేస్తారు. పురాణాల ప్రకారం పౌర్ణమి రోజు ఏదైనా విశేషాలు ఉన్నాయంటారు? పురాణాల ప్రకారం చాలా ఉన్నాయండి. అసలుకి పౌర్ణమి అంటే ఏ నెలలో అయినా విపరీతమైన విశేషాలు ఉంటాయి. అవునండి. అంటే లక్ష్మీదేవి ఆవహించిన రోజు పౌర్ణమి అంటే, పాల సముద్రం పొంగిన రోజు, ఇవన్నీ ఉన్నాయి కనుక పౌర్ణమి అనగానే చాలా విశేషాలు ఉంటాయి మనకి. కాకపోతే ఈ పౌర్ణమి రోజున అంటే నిజ జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ప్రధానంగా స్త్రీలందరికీ కూడా ఒక వట సావిత్రి గౌరీ వ్రతము అని ఒకటి ఉందండి. దీన్ని ఎందుకు ఆచరించాలి అంటే మనకి సత్యవంతుడు సావిత్రి కథ ఒకటి ఉన్నది మనకి. పూర్వము మనకి పాఠ్యాంశాల్లో ఇది పెడుతూ ఉండేవారు మనకి. ఎందుకంటే ఒక స్త్రీకి ఉండేటువంటి ధైర్య సాహసాలు, వ్యక్తిత్వము, దేవుళ్ళను కూడా ఎదిరించి ప్రాణాలు వెనక్కి తీసుకోగలిగినటువంటి శక్తి, అంటే పతివ్రతలకు ఉండేటువంటి శక్తిని అందరికీ చాటి చెప్పడానికి సతీ సావిత్రి సత్యవంతుల కథ ఒకటి ఉంది. అంటే ఈ వట సావిత్రి గౌరీ వ్రతం రోజున మామూలుగా గౌరీ వ్రతం అంటే పూజ చేసుకోవడం మామూలు అందరికీ తెలిసిందే. అష్టోత్తర శతనామాలు చదవడం, పూలు పళ్ళు నైవేద్యం పెట్టాక కథ పాలు పెట్టుకుంటాం, కథ ఒకటి చెప్పుకుంటారు. ఆ కథలో సత్యవంతుడు సావిత్రిది వస్తుంది కథ. ఆ కథ ఏమిటంటే అందరికీ తెలిసిందే, అయినా మనం ఒకసారి చెప్దాం మన వీక్షకులకి. అదేమిటంటే సత్యవంతుడికి ఆయుర్దాయం తక్కువ ఉండి ఆ అడవికి వెళ్ళి కట్టెలు కొంటూ అక్కడ కట్టెలు కొడుతూ ఉంటే ఒక పాము కాటు వేసి మరణిస్తాడు అతను. ఆ విషయం ముందే ఈ భార్య అయినటువంటి సావిత్రికి తెలుసు, తన భర్తకు ఆయుర్దాయం తక్కువ ఉందని. కానీ ఆవిడ భయపడలేదు, వివాహం చేసుకోనని అనలేదు. ఆయుర్దాయం తక్కువ ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకొని మరణానంతరము ఆవిడ భర్తతో పాటు యముడు వస్తే యమధర్మరాజును కూడా వెన్నంటి వెళ్ళింది. ఇది కేవలం పతివ్రతలకే సాధ్యం. లోకాలు మారుతూ ఉంటే ఒక మానవ స్త్రీ ఎలా వెళ్ళగలిగిందంటారు? ఎలా వెళ్ళగలిగిందంటే తన పాతివ్రత్య శక్తితో వెళ్ళగలిగింది. పాతివ్రత్య శక్తి ఉన్నప్పుడు ఇప్పుడు దేవుళ్ళు స్థూలధారులై కిందకు వస్తారు, అవును, సూక్ష్మధారులై ఆకాశానికి వెళ్ళిపోతారని చెప్తారు. అలాగే ఈ మరణానంతరం సత్యవంతుని తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి ఈ యమధర్మరాజుతో పాటుగా ఈ మహాపతివ్రతామ తల్లి అయినటువంటి సావిత్రి కూడా ఆయన్ని వెన్నంటి వెళ్ళింది. ఆమె బాధపడలేక 3 వరాలు కోరుకో అంటాడు. అందుకని వెళ్ళి నా పతి ప్రాణాలను వెనక్కి తీసుకురమ్మనమంటే చివరికి అక్కడ వాళ్ళిద్దరి మధ్య అంటే యముడికి సావిత్రికి ఒక సంవాదం నడుస్తూ ఉంటుంది. అవునండి. అయితే నువ్వు పతి ప్రాణములు తప్ప ఏదైనా కోరుకో అంటే సంతానం ఏమని కోరుతుంది. అప్పుడు సంతానం భూలోకంలో భర్త లేకుండా ఎలా పొందుతారు, మనకేం మానసపుత్రులు లేరు, అలా చూస్తే ఒకసారి గణేశుడు దిగిరాడు, మనం మానవులం, మామూలు వాళ్ళం. అమ్మవారంటే ఒకసారి శివుడి వంక చూస్తే గణేశుడు వెంటనే వచ్చాడు, సూర్యుడి వంక కర్ణుడు వచ్చినట్టు. అలాంటి పతివ్రతామ తల్లులు భూలోకంలో తక్కువగా ఉంటారు కనుక నాకు భర్తని తిరిగి ఇచ్చినప్పుడు నేను సంతానాన్ని పొందగలని ఆవిడ చెప్తే యమధర్మరాజు ఆవిడ యొక్క పాతివ్రత్యానికి, ఆవిడకు ఉన్నటువంటి నిశిత పరిశీలనకి, చాకచక్యానికి సంతోషించి ఆ భర్త ప్రాణాలు వెనక్కి ఇస్తాడు. ఆ కథ అది అంటే ఎప్పుడు చిరస్మరణీయం అండి. ఎందుకంటే భర్త ప్రాణాలు పోతాయి అని తెలిసిన తర్వాత కూడా ధైర్యం చేసి వివాహం చేసుకోవడం, మరణానంతరం మళ్ళీ ప్రాణాలు వెనక్కి తెచ్చుకోవడం, ఇది ఒక స్త్రీ తను అబల కాదు సబలాన్ని నిరూపించుకోవడానికి తన పాతివ్రత్య శక్తిని అంతా కూడా ఉపయోగించి లోకానికంతా చాటి చెప్పింది. ఎందుకంటే మనకి లలితా సహస్రంలో వచ్చేవి ఇవే కదండి. ఎప్పుడైనా భర్త సరిగ్గా ఆరోగ్యవంతుడు కాకపోతే సుమంగళి సుఖకరి సువేశాఢ్య సువాసిని సువాసిని నచ్చిన ప్రీత శోభన శుద్ధ మానస,
ఈ నామాలు చదువుకోమన్నారు. ఇవన్నీ సతీ సావిత్రి ఎప్పుడో చదువుకుంది, ఆవిడకి తెలుసు ఇవన్నీ. అంటే ఆమె గట్టిగా పట్టిస్తుంది, జరుగుతాయి కాబట్టి నిశ్చింతగా ఉంది. నిశ్చింతగా యమధర్మరాజుని వెన్నంటి వెళ్ళి ధైర్యంగా ప్రాణాలు తెచ్చుకోగలిగింది. అంటే ఆ నామాల విశేషము, ఫలము, ఫలితము ఆమె పూర్తిగా తెలుసు, నమ్మకంగా చేయబట్టి నమ్మకమే ప్రధానం ఎప్పుడు భక్తిలో. అందుకని నమ్మకంగా చేయబట్టి ఆ వట సావిత్రి గౌరీ కథలో మనం ఈ రోజుకి సత్యవంతులు సావిత్రి కథని స్మరణ చేసుకుంటూ ఉంటాం. అవునండి. ఇక్కడ కూడా ఏంటంటే ఈ వ్రతం చేసిన వాళ్ళకి అంటే సౌభాగ్యము, సుమంగళి తత్వము, తత్వం కాదు, సౌభాగ్యం సంపూర్ణంగా ఉంటుందని విశ్వాసం స్త్రీలందరికీ. సో నిజచేష్ట పౌర్ణమి రోజున ఈ వట సావిత్రి వ్రతం కూడా అందరూ తప్పకుండా చేసుకుంటారండి. చేసుకుని ఈ కథను కూడా స్మరించుకుంటారు. దీని విశేషం అదండి. చాలా మంచి విషయం అండి. ఇంకా పౌర్ణమి విశేషాలు ఏమున్నాయండి? ఇంకా పౌర్ణమి విశేషాలు ఉన్నాయండి. పౌర్ణమిలో చెప్పుకోవాల్సిన ప్రధానమైనటువంటి విశేషం ఏంటంటే, ఈ పౌర్ణమి అనే కాదండి, జ్యేష్ఠమాసంలో మనం అంటే చివరికి వర్షాకాలం దగ్గరికి వచ్చేస్తున్నాం కదా. ఏరువాక పౌర్ణమి వచ్చిందంటే మనం వర్షాకాలం దగ్గరికి వచ్చేస్తున్నట్టు. దానికి ముందంతా అక్కడ బాగా ఎండలు ఉంటాయి. ఆ ఎండలు ఉండటం వల్ల ఏంటంటే అందరూ అంటే మన పురాణాలు చెప్పిన ప్రకారం, మన పురాణాలు ఎప్పుడు కూడా స్నానం, దానం, హోమం ఈ మూడు చెప్తాయి. ఏ వ్యక్తికైనా స్నానం, దానం, హోమం. స్నానం ఎలాగో చేస్తాం మనం ఏ పూజకైనా. దానం అనేది చాలా ముఖ్యం. ఈ దానం చేసినప్పుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కటి దానం చేయమని చెప్పారు. అలా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కటి దానం చేసే లిస్టులో మనకు నిజచేష్ట మాసంలో ఏమొచ్చిందంటే ఇక్కడ చెప్పులు, గొడుగు చెప్పారండి. చెప్పులు, గొడుగు ఇవి ఎందుకు చెప్పారంటే ఎండాకాలంలో చెప్పులు లేకుండా నడవటం అనేది చాలా కష్టం. రోడ్డు మీద పొలానికి వెళ్ళాలన్నా రైతు పాపం చెప్పులు ఉండాలి, పురుగు పుట్ర ఎన్నో ఉంటాయి. అలాగే మరి తలంతా మాడిపోతూ ఉంటే తలపాగాలు ఎంత కట్టుకున్నప్పటికీ కూడా గొడుగు కావాలి కదా. అందుకని ఒక గొడుగును కూడా దానం చేయమన్నారు. అంటే చెప్పులు, గొడుగు దానం చేసినప్పుడు ఒక మనిషి ఎండకి తాళలేక ఉన్నప్పుడు ఈ రెండు కూడా తను రక్షిస్తాయి కదా. తర్వాత ఏంటంటే జలదానం. జలదానం ఏంటంటే చలివేంద్రాలు అన్ని చోట్ల పెట్టిస్తామన్నారు. అలా పెట్టించినప్పుడు జలదానం కూడా చేసిన వాళ్ళం అవుతాం. దాని తర్వాత అన్ని దానాల్లోకి వెళ్ళి అన్నదానం విన్నా అన్నారు కదండి. తర్వాత ఎంత మనం గొడుగు, చెప్పులు వేసినా ఆకలి వేస్తుంటే ఏం పని చేయగలరు రైతు ఏంటి ఎవరూ చేయలేరు. అందుకని అన్నదానం కూడా చేయమన్నారు. అన్నదానం చేసిన తర్వాత అంటే అన్నదానం చేసి జలదానం చేసి అతని ఎండకి తాళలేక సమస్యలు పడిపోకుండా చెప్పులు, గొడుగు కూడా దానం చేయమన్నారు. ఇవన్నీ ఎప్పటి నుంచి చేయాలంటే మన నిర్దిష్ట మాసం వచ్చాక రోజు చేయాలా అంటే వీలున్నప్పుడు ఇంకొకటి చలివేంద్రం పెట్టించి కుండలు నేను కూడా ఇచ్చేదానండి శ్రీలక్ష్మి గారు. ఒక కూజాలు ఒక 10-15 తెప్పించి అన్నిటినీ శుభ్రంగా కడిగి దానికి పసుపు కుంకుమను పెట్టి దాంట్లో చల్లటి నీళ్లు పోసి అంత బెల్లం ముక్క వేసి ఓ పువ్వు వేసి మా ఇంట్లో పని మనిషి దగ్గర నుంచి ఎవరుంటే వాళ్ళకి ఆ కూజాలో నీళ్ళు ఇస్తుండేదాన్ని. ముఖ్యంగా వైశాఖ మాసంలో ఇవ్వమంటారు మన వైశాఖ మాసం కుంభజలాన్ని ఇవ్వమంటారు కదా. వైశాఖ మాసంలో బాగా ఎండలు ఉంటాయి కదా, రోహిణీ కార్తె ఎండలు కనుక అప్పుడు నేను ఈ చిన్న చిన్న కూజాలు కొని పాపం పని మనుషులు వాళ్ళు వస్తుంటారు, ఏదో బాటిల్లో నీళ్ళు తెచ్చుకుంటారు కానీ సరిపో చక్క ఆ కూజ తెచ్చి ఇక్కడ పెట్టుకోండి, చల్లబడుతుంది, మీరు కాస్త నీళ్ళు తాగి వెళ్తూ ఉండేసరి అందరికీ కూడా కూజాలు దానం చేసేదాన్ని. ఇది మనకి ఎలా తెలిసిందంటే పురాణాల్లో చెప్పబట్టే కదా, జలదానం చేయమన్నారు కదా. అందుకని వీలుంటే ఒక చలివేంద్రం పెట్టించచ్చు మన వీధిలో, లేదు కనీసం ఈ కుంభజలం కనుక చిన్న కుండలల్లో నీళ్లు కూడా దానం చేసుకోవచ్చు. అయితే ఈ దానాలన్నీ మనం చేయటం బాగానే ఉంది. నిర్జేష్ట మాసంలో ఈ దానాలు ఎందుకు చేయాలి అంటే ఇవి చేయటం వల్లండి ఇప్పుడు ఈ సత్యవంతుడు మరణిస్తే సావిత్రి ఎంత సునాయాసంగా వెళ్ళిందండి యమలోకం వరకు. ఆవిడ ఎక్కడన్నా ఆగిందా? అందరూ మరి సతీ సావిత్రులు కాలేరుగా. మన పాపపుణ్యాలు మన వెంటే వస్తాయిగా. మన మరణానంతరం మన భుజానే వేసుకొని వెళ్తాం. ఆ బ్యాగ్ ఎప్పుడు మనకు భుజానే ఉంటుంది. అలా ఉండటంతో ఆ భుజాన్ని బ్యాగ వేసుకెళ్తున్నప్పుడు దారిలో ఎన్నో విపత్కర పరిస్థితులు వస్తాయి. ఆ నదులు కానీ అరణ్యాలు కానీ ముళ్ళు కానీ దాటడం చాలా కష్టం. వైతరణి నది వస్తుంది. గరుడ పురాణంలో మనకు చెప్పిన వైతరణి నది దాటాలంటే చాలా అసహ్యకరమైనటువంటి నది అది. దాన్ని దాటలేమని అందరూ చెప్తారు. దాని నిండా రక్తం ఏంటి, మాంసం చీము అవన్నీ ఉంటాయని చెప్తారు. అటువంటి నదిలో ప్రవహించే నదిలో వెళ్ళటం అంటే చాలా కష్టం కనుక మామూలు నదే
నీళ్ళ నదే దాటలేము, రక్తపు నదిని ఏం దాటుతాం. అందుకని ఎప్పుడైతే భూలోకంలో ఉన్నప్పుడు చెప్పులు, గొడుగు, నీరు, అన్నము దానం చేస్తారో వారికి ఈ వైతరిని దాటే అవసరం ఉండదు అని గరుడ పురాణం చెప్తుంది మనకి. వైతరిని దాటక్కర్లేదు. ఇంకొక విశేషం ఏంటంటే దీంట్లో ఇప్పుడు మనం ఏరువాక పౌర్ణమి చెప్పుకుంటున్నాం కదండి, జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి గురించి చెప్పడం. ఈ పౌర్ణమికి దానాలకి లింక్ ఏమిటి అంటే పౌర్ణమిలో వచ్చే చివరి 4-5 రోజులు చాలా ముఖ్యం అండి. అంటే దశమి నుంచి పౌర్ణమి వరకు. ఎందుకంటే అష్టమి, నవమి వరకు ఒక రకమైనటువంటి ప్రకృతి ఉంటుంది మనకి. దశమి వచ్చిందంటే ప్రకృతి తీరే మారిపోతుంది. ప్రకృతిలో ఉండే శక్తి కూడా ఎంత అత్యద్భుతంగా తయారవుతుందంటే ఆ తిథి యొక్క శక్తిని తెలుసుకొని వ్యవహరించే వాళ్ళకి, ముఖ్యంగా మన హిందూ పంచాంగంలో తిథి, వార, నక్షత్ర, కరణ యోగాలు ఉన్నాయి. వీటిని అనుసరించి చేసేవారికండి ఎంత చిన్న పనైనా అది ఎదురు లేకుండా వాళ్ళకి విజయమే ఉంటుంది. చిన్న చిన్న పనులకి కూడా మనం పక్క షాప్కి వెళ్తాము, ఆ కొట్టు మూసేసి ఉంటుంది, మనకు ఆ టైంకి వస్తువు రాదు, దూరం వెళ్ళాలంటే మనకు కుదరదు, మన పక్క షాపే కదా తెచ్చుకోవచ్చు అనుకుంటాం. అంత చిన్న విషయం దగ్గర నుంచి వివాహాలు ఏమిటి, ఇంకా సంసారంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు ఏంటి, స్త్రీలకి సౌభాగ్యాలు ఏంటి, పురుషులకి రకరకాల బాధ్యతలు ఏంటి, అన్నిటికీ కూడా ఎదురు లేకుండా విజయమే సంభవిస్తూ ఉంటుంది. అది ఎప్పటి నుంచి అంటే శ్రీలక్ష్మి గారు, దశమి ఉంది, గంగాదేవి వచ్చేసింది జ్యేష్ఠ మాసంలో. గంగాదేవి అవతరించిన రోజు, ఈ అంతకన్నా మంచి రోజు ఎక్కడుంది మనకి? అది విష్ణుమూర్తి పాదాల నుంచి వచ్చినటువంటి గంగ శివుడి దగ్గర బంధింపబడి చక్కగా భగీరథ ప్రయత్నం పుణ్యమా అని మనకి భూలోకానికి వచ్చింది. అటువంటి గంగ అవతరించిన రోజున మనం దానాలు చేసామనుకోండి, దానికన్నా అద్భుతమైన రోజు ఉంటుందా? ఏ దశమి మొన్నాడు ఏకాదశి అండి. ఆ ఏకాదశి ఈ జ్యేష్ఠ మాసంలో నిర్జల ఏకాదశి ఉన్న 24 ఏకాదశుల్లో ఈ ఒక్క నిర్జల ఏకాదశి చేస్తే అన్ని ఏకాదశుల పుణ్యము వస్తుందని చెప్పారు. ఇంతకన్నా మహత్తరమైనది ఏముంటుంది? నిజమే కదా. అందుకని ఏకాదశి మహత్తరమైన రోజు. మనము వాళ్ళ దానాలే చేస్తామో, ఉపవాసాలే ఉంటామో, పూజలే చేసుకుంటాం, ఏది చేసినా ఎదురులేని విజయం. తర్వాత ద్వాదశి పారణం, ఇవి విష్ణుమూర్తి రోజులు కదండి ఇవన్నీ. జ్యేష్ఠమాసం అంటేనే ఇప్పుడు ఈ వట సావిత్రి, ఇది కూడా వటవృక్షం అంటేనే విష్ణుమూర్తి రూపం కదా మనకి. వటవృక్షం అంటేనే విష్ణుమూర్తి రూపం. విష్ణుమూర్తి రూపంలో ఉన్న ఈ జ్యేష్ఠ మాసంలో మనము ఈ ద్వాదశి పారణం, ఏకాదశి ఉపవాసం ద్వాదశి పారణం చేస్తారు. మనకి కథ ఉన్నది కదా, ఒక దుర్వాస మహర్షిను ఇతను భక్తుడు ఉన్నాడు అంబరీషుడు, వీళ్ళ కథలు ఉన్నాయి కదా. ఆ కథల ప్రకారం ఏంటంటే ఏకాదశి రోజున ఉపవాసం చేసి ద్వాదశి పారణ చెయ్యాలి. చేసినప్పుడే అంటే ఒక బ్రాహ్మడికి ఉపవాసం ఉన్న తర్వాత మనం ఉపవాసం పోసుకొని మనం భోజనం చేయాలి. అది సమయం దాటకూడదు. అటువంటి మహత్తరమైన కథలతో మిళితమైనటువంటి ద్వాదశిని మనం చక్కగా ఉపయోగించుకోవాలండి. ప్రకృతిలో ఉన్నటువంటి మహిమలన్నీ మనం ఉపయోగించుకోవాలి. ఏదో డేట్ల ప్రకారం గంటల ప్రకారం వెళ్తే అది హిందూ ధర్మం కాదు. భారతదేశంలో ఉన్న సనాతన సంప్రదాయాలకి ద్రోహం చేసిన వాళ్ళమే అవుతాం. మన సనాతన సంప్రదాయాలన్నీ ఎంత సైంటిఫిక్గా ఉన్నాయి, మన పంచాంగం ఎంత సైంటిఫిక్గా అది కన్స్ట్రక్ట్ చేయబడింది. తిథి, వార, నక్షత్ర, కరణ యోగాలతో చిన్న చిన్న విశేషం, అంటే ఈ గంటలో, ఈ నిమిషంలో, ఈ సెకండ్లో ఏముందో కూడా చెప్పేటువంటి విశేషాలు మనకి జ్యోతిష్ శాస్త్రంలో ప్రత్యక్షంగా చూస్తాం కదండి. అమావాస్య అనేటప్పటికి చంద్రుడు తగ్గిపోతాడు, పౌర్ణమి అనేటప్పటికి పూర్ణ చంద్రుడు, గ్రహణాలు వచ్చినాయి అంటే గ్రహణం కూడా మనం కళ్ళతో చూస్తున్నాం. కొట్టి పారేస్తానికి ఏమీ లేదండి, ఏమీ లేవు అసలు. అట్లా మనము ద్వాదశి రోజున కూడా చాలా అత్యద్భుతమైనటువంటి పనులు చేయాలి, మనకి విజయానికి ఎదురుండదు. జ్యేష్ఠమాసపు ద్వాదశి రోజునండి ఇంకో విశేషం ఉంది. ఆ రోజున శంకరాచార్యుల వారు కైలాసం నుంచి భూలోకానికి సౌందర్య లహరంటి అద్భుతమైన గ్రంథాన్ని తెచ్చిన రోజు వారు. అదే రోజున స్ఫటికలింగం కూడా తెచ్చినట్టు మన పురాణాలు చెప్తున్నాయి. అంటే స్ఫటికలింగం యొక్క విశేషం ఏంటంటే శివుడు ఎంత బోళావాడో ఆయన లింగంలో కూడా అన్ని అవతలవి కనిపిస్తూ ఉంటాయి. అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అంత నవనీత హృదయం అని చెప్పడం అన్నమాట స్ఫటికలింగం. ఆ స్ఫటికలింగాన్ని కూడా తెచ్చినట్టు చెప్తారు. సౌందర్యలహరి కూడా వాళ్ళే భూమి మీద అవతరించిన. అంటే ఇప్పుడు జ్యేష్ఠ మాసంలో ఆ దశమి రోజున మనకి గంగా అవతరణం అవుతే
ఈ ద్వాదశి రోజునేమో శంకరాచార్యులకు సౌందర్యహారే అవతరణ అయింది. ఎంత అద్భుతమైన మాసం అండి ఇది. మాసం చాలా అద్భుతమైన మాసం అండి. మనము శ్రావణ మాసం, ఆశ్వీజ మాసం, మాఘమాసం, కార్తీక మాసం ఇవే పుణ్యం అనుకుంటాం. కానీ జ్యేష్ఠ మాసంలో కూడా ఎన్ని విశేషాలు ఉన్నాయండి. గంగాదేవి భూమి మీదకి వచ్చింది, సౌందర్య లహరిని కూడా భూమి మీద తీసుకొచ్చి మనకు అందించారు స్వామి. చాలా గొప్ప విషయం, చాలా పెద్ద విషయం. ఎందుకంటే చాలా పెద్ద విషయం. అటు విష్ణుమూర్తి ఏమో కరుణించి గంగని పంపిస్తే, ఇటు శివుడు కరుణించి సౌందర్యాన్ని పంపించారు. శివకేశవ అభిన్నం కనిపిస్తుంది. సావిత్రీదేవి పతివ్రత మహాత్యంతో ప్రాణాలు భర్త ప్రాణాలనే తీసుకొచ్చింది, వెనక్కి తీసుకొచ్చింది. అసలు ఇక్కడ చూడండి, దేవతలు శివకేశవుల అభిన్నం తెలుస్తుంది. విష్ణుమూర్తి తన పాదాల నుంచి గంగాదేవిని, ఆయన యొక్క అనుమతి ఉంటేనే కదా ఆవిడ కిందకు వచ్చేది. ఎంత భగీరథ ప్రయత్నం చేసినా విష్ణుమూర్తి యొక్క స్థితికారకుడు యొక్క అనుమతి లేకపోతే ఎలా వస్తుంది? మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి శివుడు సౌందర్యాన్ని కిందకు పంపించారు. శివుడు దూత ఎవరయ్యా? శంకరాచార్యులు, శివశక్తి ఐక్యయుక్త అన్నట్టు వారిద్దరు కలిసి ఇచ్చారు. అలా చాలా గొప్ప. ఇక్కడ శివకేశవ అభిన్నత్వం కనిపిస్తోంది. విష్ణుమూర్తి శివుడు కలిసి చక్కగా భారతీయ ప్రజలకి ఎంత మేలు చేయొచ్చో అంత చేయడానికి అవకాశం ఇచ్చాడు. నిజ జ్యేష్ఠ మాసం అంత పవిత్రమైన మాసం. ఇక త్రయోదశి అంటారా? అసలు అమ్మవారికి త్రయోదశి అనే పేరుందండి. ఆమె పేరే, ఆమె అంటే ఆమె కొన్ని అనంతమైన పేర్లలో త్రయోదశి అన్న పేరుంది. త్రయోదశి అంటారు అమ్మవారి పేర్లలో పిలిచేటప్పుడు. ఆ త్రయోదశి రోజున అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు. ఆ త్రయోదశి రోజున మనము ఏ పూజ చేసినా అమ్మవారికి అది సద్య ఫలితం అని చెప్తారు. సద్య ఫలితం వెనువెంటనే తక్షణమే మనకి ఫలితం కనిపిస్తుందని చెప్తారు. అంటే ఇవన్నీ వినటానికి ఈ కాలం వాళ్ళకి అతిశయోక్తులుగా కనిపించవచ్చు, కానీ ఇది నమ్మకంగా శ్రద్ధగా మన మనసును అక్కడ పెట్టి పూజ చేసినప్పుడు వాళ్ళకి ఫలితం రాలేదు అంటే చిత్తశుద్ధి లోపం అని అనుకోవాలి. రాని వాళ్ళు ఎవరు ఉండరు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అంటే అంతే, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అని ఎందుకన్నారంటే వాళ్ళు ఎలా యథా పూజ తథా ఫలితం, మనం అంతే చెప్పాలి. మేము ఎట్లా పూజ చేస్తే అలాగే ఫలితం, అంతే కదండి. ఇక తర్వాత చతుర్దశి రోజునైతే మనకి చెప్పొద్దండి, ఆ 16 కళలతో చంద్రుడు వచ్చేసి ఉంటాడు అప్పటికే మనకి. ఆ 16 పరాత్పర కళలతో మన లక్ష్మీదేవి అలా వెలిగిపోతూ ఉంటుంది. ఆ అమ్మవారిని ఆహ్వానించుకోవాలి చతుర్దశి రోజున. లక్ష్మీ సమేత అంటే నారాయణ సమేత లక్ష్మీనారాయణని చక్కగా కూర్చోబెట్టి ప్రతిమలతో ఉన్నటువంటి కూడా కొన్ని దొరుకుతాయి మనకి. ముఖ్యంగా వెండి ప్రతిమలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణని పూజిస్తేనండి ఎటువంటి సంపదలు వస్తాయని చెప్తారంటే, ఇప్పుడు అందరికీ ఏంటంటే ధనం మూలం ఇదం జగత్ అని, ఆ డబ్బుతో సాధించాల్సిన విషయాలు చాలా ఉంటున్నాయి ఇప్పుడు కాలం వాళ్ళకి. ఎందుకంటే డబ్బు ప్రపంచం అంతా అడుగు కూడా బయటికి వేయలేని పరిస్థితే ఉంది ప్రపంచం అంతా కూడా. డబ్బుతో అన్ని రకాలైనటువంటి అంటే సమస్యలు ఎక్కువైనాయి కనుక డబ్బుతోనే వాటికి పరిష్కారం లభిస్తోంది కనుక చతుర్దశి రోజున మనం లక్ష్మీదేవి పూజ చక్కగా సాయంత్రం పూట మనము ఇంద్రకృత మహాలక్ష్మి అష్టకం అని ఉంటుందండి. అవునండి, అది చెప్పండి. మహామయే శ్రీపీఠే సురపూజితే శంకరచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. చక్కగా అష్టలక్ష్మి అంటే ఆ అష్టకం చదువుకోవాలి, మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకోవాలి. ఇది ఇంద్రుడు చేశాడంటే ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఇంద్రుడికి లేని వైభోగం లేదు. ఆయన కూడా ఈ యొక్క మహాలక్ష్మి అష్టకాన్ని అంటే ఆ చక్కటి పదజాలంతో అమ్మవారిని స్తుతించి మహామాయే మహాలక్ష్మి అని చెప్తూ శ్వేతాంబరధరే సర్వపాపహరే అంటాడు ఆ అష్టకంలో. అలా చక్కగా ఆ అష్టకం చదివాడు కాబట్టి ఇంద్రభోగాలు అనుభవించాడు ఆయన. అలా అది అయిపోయిన తర్వాత మనం పౌర్ణమి గురించి మనం బోల్డ్ విశేషాలు చెప్పుకున్నాం. పౌర్ణమి రోజున ఏది చేసినా ఆ పున్నమి జాబిలికి ఉన్నటువంటి కళలన్నీ మనకి వచ్చేస్తాయంటలో సందేహమే లేదండి. 16 కళల చంద్రుడు అత్యద్భుతంగా మనకి నభోమండలంలో వెలుగుతూ ఉంటే ఆయనను మనం పౌర్ణమి రోజున ఏ రకమైన వట సావిత్రి వ్రతం చేసుకోండి, వ్రతం చేసుకోండి, లేదంటే సేద్యం చేసేటప్పుడు గోవులను పూజించండి, లేకపోతే ఎద్దులను పూజించండి, లేదంటే జలదానాలు భూదానాలు చేయండి. ఏది చేసినా పౌర్ణమి రోజున అది అనంత కోటి విశేష ఫలితాలను మనకి ఇస్తుంది. ఇది లలితా సహస్రంలో స్పష్టంగా చెప్తారు. పౌర్ణమి రోజున చంద్రబింబం మధ్యలో లలితాదేవిని స్మరిస్తూ ఉంటే వారి జీవితానికి ఇంకా విజయం తప్ప తిరుగనేది ఉండదు. సో పౌర్ణమి విశేషాలు చెప్పుకోవాలంటే ఎన్నో ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనవి మనం కొన్ని చెప్పుకున్నాం. శ్రీలక్ష్మి గారు చాలా చాలా సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు పౌర్ణమి విశేషాలు. శ్రీమాత్రే శ్రీమాత్రే నమః.
విజయశ్రీ గారు, చెప్పండి. మనము పౌర్ణమి రోజున అమ్మవారి లలిత రహస్య సహస్రనామాల ఫలితం పుస్తకము మరియు కామాక్షి దీపం కూడా ఇస్తున్నాం కదా, ప్రతి పౌర్ణమికి ఇస్తున్నాం. అవునండి. ఈరోజు మన సిస్టము ఎవరి పేరు తీసింది అన్నది మీరు వ్యక్తపరచండి. తప్పకుండానండి. మన కంప్యూటర్ దేవత ఇచ్చినటువంటి పేరు ఏమిటయ్యా మనకంటే శ్యామల బళ్ళారినండి. శ్యామల బళ్ళారి గారికి కంప్యూటరు ఈ పేరు పంపించింది మనకి. మీరు మన యాజమాన్యం తరఫున ఏమేమి ఇస్తున్నారో చెప్పండి. శ్యామల గారు, మీకు పౌర్ణమి సందర్భంగా లలితా రహస్య సహస్రనామాల ఫలితాల పుస్తకము, కామాక్షి దీపము, పసుపు కుంకుమ మీ ఇంటికి చేరుతుంది. మీరు స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు రాసి పంపించండి. వెంటనే తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు అన్నీ అందిస్తారు. శ్రీమాత్రే నమః. పౌర్ణమి రోజు కామాక్షి దీపము, పుస్తకము, పసుపు కుంకుమ అందిస్తాము. అమావాస్య రోజు లలితా సహస్రనామాల పుస్తకము, కామాక్షిదేవి లామినేషను, పసుపు కుంకుమ తప్పకుండా అందరికీ అందించాలని ప్రయత్నిస్తున్నాము. లక్ష్మీదేవి గారు కడప వారికి అందించాము. ఈసారి అమావాస్యకి ఎవరు అందుకుంటారో మన కంప్యూటర్ దేవత చెప్తుంది. మనము పౌర్ణమి రోజు అమ్మవారి పుస్తకము, కామాక్షి దీపము, పసుపు కుంకుమ ఇవ్వాలని నిశ్చయించుకున్నాము, ఇస్తున్నామండి. అమావాస్య రోజు కూడా అమ్మవారి పుస్తకము, పుణ్యగ్రంథము, కామాక్షిదేవి లామినేషన్ ఫోటో రూపంలో అమ్మవారు పసుపు కుంకుమ వారి ఇంటికి వెళ్తుంది. మొన్న అమావాస్యకి ఒకరికి అందించాము. మళ్ళీ అమావాస్యకి కంప్యూటర్లో ఎవరి పేరు వస్తుందో, పేరు రావాలంటే లైక్ చేయాలి, కామెంట్ పెట్టాలి. వారు పెట్టే నిబంధనలన్నీ కూడా మనము పరిపూర్ణంగా చేస్తేనే యూట్యూబ్ వారు పెట్టే నిబంధనలు మన కంప్యూటర్ సేకరించి వారి పేరు తీస్తుంది. మీరు ఆ నిబంధనలన్నీ చేస్తూ ఉంటే మీ ఇంటికి తప్పకుండా అమ్మవారు లామినేషను, పసుపు కుంకుమ అన్నీ వస్తాయండి. శ్రీమాత్రే నమః.